10-12 స్థానాలు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్ తెలంగాణను శాసిస్తారు. ఈ ఎగురుడే, ఈ అడ్డమైన మాటలే మొత్తం దారికి తీసింది. ఎవరికి? కేటీఆర్ దుర్మార్గంతో, ఆ చెడు మాటలతోటే తెలంగాణ రాష్ట్రం మొత్తము ఈ మధ్యన వ్యతిరేకత తీసుకొచ్చి కాంగ్రెస్ పరిపాలన చేయించి కాంగ్రెస్ వాళ్ళను గెలిపించారు. ఇక కేటీఆర్ మాటలంటే అంతు ఆధారం ఏది ఉండదు. 10-12 స్థానాలు గెలిస్తేనంట ఏడాదిలోపు కేసీఆర్ తెలంగాణను శాసిస్తారు. ఏం శాసిస్తారు? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లల్లో ఆల్రెడీ కాంగ్రెస్ను గెలిపించిండ్రు. కాంగ్రెస్ను గెలిపించిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు వస్తే రాష్ట్రానికి అవసరం ఉంటుంది. ఇప్పుడు నీకు ఎంపీ సీట్లు గెలిస్తే నీకు చేయవలసింది ఏంది? రేపు ఈ సీట్లను మోడీకి తాకట్టు పెడితే నీ చెల్లె జీవితానికి మంచి జరుగుతుంది. నీ చెల్లెని ఇడిపించుకోవాలని నీ తండ్రి ప్రాబ్లము, నీ ప్రాబ్లం తప్ప తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. మీ ప్లాన్ ఏంది? మీ చెల్లెను ఇడిపించుకోవడానికి దారి అంతే. తర్వాత 10-12 రేపు కేంద్రంలో ఎంపీలు చేస్తారేంది? తెలంగాణ రాష్ట్రానికి అధికార పార్టీకి అవసరం వస్తుంది. అంటే అధికార పార్టీలో అసెంబ్లీలో గెలిచిన తర్వాత వాళ్ళ ఎంపీలు ఉండకుండా మీకు ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చిన తర్వాత మీకుంటే మీరు ఏం చేయగలుగుతారు? వాడ ఏం జాగదు మీది. మూడోసారి బీజేపీ ఉంటుంది. అప్పుడు మోడీ గారికి మీ ఎంపీ సీట్లను ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తే కొంచెం సానుభూతి, సింపతి పెరిగేసి కవితను కొంచెం ఒక 2 ఏళ్ళ దగ్గర 6 నెలలకు రిలీజ్ చేస్తారు తప్ప ఇంకేం ఉండదు. మళ్ళా మీ నాన్న వచ్చి తెలంగాణను శాసించేది ఎవ్వడూ లేడు. తెలంగాణను మీ నాన్నను ఒప్పుకునే ప్రసక్తే లేదు. తెలంగాణకు రుణం బాసిపోయింది కేసీఆర్కు. క్లారిటీగా ఇది. ఎందుకంటే అప్పుడు అధికారులు మాట వింటారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనమే ఓడించుకున్నాం. ఎవడన్నా ఎంపీ సీట్లో ఉన్నప్పుడు గెలిచినప్పుడు అధికారులు ఎవరు వింటారు? రాష్ట్ర సీఎం మాట వింటారు, చీఫ్ మినిస్టర్ మాట వింటారు, హోమ్ మినిస్టర్ మాట వింటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట వింటారు, మున్సిపల్ కమిషనర్ మాట వింటారు తప్ప కేంద్రంలో గెలిస్తే కేంద్రానికి అవసరం వస్తుంది. స్టేట్లో ఎవడు వింటాడు మీ మాట? ఎవడని వింటాడా? అధికార పార్టీకి ఎంపీలు ఉంటే రేపు కేంద్రంలో అవసరం వస్తుంది. మీకేమొస్తుంది? అన్నీ ఒకదానికైనా కొంచెం మ్యాచ్ కావాలి. ఏం మాట్లాడతారో అర్థమే కాదు. తర్వాత అప్పుడు అధికారులు మాట వింటారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనమే ఓడించుకున్నాము. అధికారం లేక ఊళ్ళో సుంకరి కూడా పలకట్లే. పార్టీ కార్యకర్తలతో సమావేశంతో కేటీఆర్. తర్వాత కాంగ్రెస్ కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే లోకసభ ఎన్నికల్లో కనీసం 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదే జరిగితే ఏడాదిలోగా మళ్ళీ కేటీఆర్ తెలంగాణను శాసించే రోజు వస్తుందని చెప్పారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్లో బీఆర్ఎస్ తర్వాత బూత్ కమిటీల సభ్యులు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ జూన్ 2తో తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుందన్న హైదరాబాద్ను కనీసం 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని చేయాలని, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. లోకసభ నియోజకవర్గాల్లో పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్ర స్థానాలు తగ్గించి అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. అంటే కేటీఆర్ది ఏంటంటే రకరకాల డ్రామాలు ఆడుతున్నాడు. ఇప్పుడు 10 నుంచి 12 స్థానాలు వస్తే తెలంగాణను శాసించుకుంటారు. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఏమవుతుంది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు పూర్తి అవుతున్నది. కానీ దీన్ని ఏం చేస్తారు? 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని చేయాలని, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని భారతీయ జనతా పార్టీ పన్నాగం పండుతున్నది అనేసి కేటీఆర్ ఇక్కడ సిరిసిల్ల చెప్తున్నాడు. కాబట్టి దక్షిణాది రాష్ట్ర స్థానాలు తగ్గించి అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. అది ఎందుకు అన్యాయం చేస్తుంది? తెలంగాణ ప్రజలు ఏమన్నా పిచ్చోలు కనిపిస్తురా నీకు? మీరు అధికారం రావడానికి మీ ఒట్టి మాటలు అన్నీ బేయిమాన్ మాటలు, బాతకాని మాటలు తప్ప ఏం లేదాడా. ఎవరు నమ్మే రోజులు లేరు మిమ్మల్ని. తర్వాత నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను ఇక్కడ అవసరాలకు ఇవ్వకుండా కర్ణాటకకు తరలించేందుకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. చీకటి ఒప్పందంతో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఘనత మీది. ఇంకా మోదీ ఇయ్యక ముందుకే మోదీని బదలాం చేయడం ఏంది? ఇలాంటి కుట్రలు సాగకుండా, తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి ఒక గులాబీ కండువాకే ఉందన్నారు. అంటే మిగతాలంతా చూస్తూ గాజులు పెట్టుకుంటారు. నువ్వు ఇస్తుంటే వాళ్ళు ఇస్తుంటే చూడు ఎంతవరకు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావాలి. తర్వాత కేంద్రంలో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, దీనిపై బీజేపీ కాంగ్రెస్ సన్నాసులు నోరు తెరుస్తారా? చూడండి ఎట్లాంటి అసభ్య పదజాలంతో మాటలు చూడండి ఎట్లా ఉన్నది. ఇంతకుముందేమో భారతీయ జనతా పార్టీ
ముస్లిం రిజర్వేషన్ అన్నాడు. తర్వాత ఇంట్లో ఏం చేసింది, తాకలాట పెట్టి ఏమంటున్నాడు, ఇలా సాగకుండా తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి ఒక గులాబీ కండకు ఉంటుందంట. తర్వాత మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంట. అనవసరంగా ఇలా కలిగించకపోవడం ఏంటంటే మళ్ళా గొడవలు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ముస్లిం గురించి మాట్లాడాడు మోడీ తప్ప తిరిగి ఈ ఎస్సీ ఎస్టీ విషయంలో రిజర్వేషన్ల గురించి అసలు మాట్లాడనే లేదు. దీనిపై బీజేపీ కాంగ్రెస్ సన్నాసులు నోరు తెరుస్తారా అంటే బీజేపీ కాంగ్రెస్ సన్నాలు, మరి మీరేంది చెప్పు, వాళ్ళు సన్నాసులు, మీరేంది, ఫస్ట్ సన్నాసులే మీరు. అందుకే సన్నాసి రాసుకుంటే బూడిదే మిగిలేదు, మీ అయ్యకు మిగిలింది బూడిదే, మీకు మిగిలేదు కానీ బూడిదే. అర్థమవుతుందా? తర్వాత రిజర్వేషన్ల రద్దును అడ్డుకునేది కేసీఆర్ మాత్రమేనని అన్నారు. కేసీఆర్ కాదు, ఎవరు అడ్డుకున్నా ఉండదు, అది జాతీయ పార్టీ. బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఎవరిని అడ్డుకుంటుందో తెలుసు. మీరు అడ్డుకునే స్థితి లేదు మీకు. గత 10 ఏళ్లలో బడెబ్బాయి ప్రధాని మోదీ అనేక విధాలుగా ప్రజలను మోసం చేశానన్నారు. నల్లధనం వెలికి తీసి ప్రతి ఒక్కరికి 15 లక్షల ఖాతాల్లో జమ చేస్తామని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి మోసగించాలన్నారు. మరి మీరు అనలేదా, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, 3 ఎకరాలు ఇస్తాము, దళితులు సీఎం చేస్తాం, మీ అయ్యే చేయలేదా ఇవన్నీ? మరి మీరు చేస్తే ఒకటి, వాళ్ళు చేస్తే ఒకటా? సిగ్గు శరం ఏమన్నా ఉండాలి, అర్థం ఉండాలి. జరుగున ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారని మోసగించారన్నారు. ఇక రాష్ట్రంలో చోటాబాయి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరుతో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఎందుకు ఎల్లకాలం మీరే ఉండండి, ఎల్లకాలము అధికారంలో మీరుండి ఇంకా దోసుక తింటే అప్పుడు తెలంగాణలో బిచ్చం ఆడుకుంటారు. అట్లా ఉన్నది మీది. బుద్ధి లేదు జర్నన్న మాట్లాడడానికి, అన్ని అబద్ధం మాటలే, ఒక్కదానికి ఒకటి మ్యాచ్ కావు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు మాయమవుతాయని పేర్కొన్నారు. ఏవి కావు. 6 గ్యారెంటీల్లో 5 ఇచ్చారు, ఇంకోటి ఆగస్టు 15 వరకు ఇస్తారు. కాంగ్రెసే అధికారంలో ఉంటుంది, కాంగ్రెసే రేపు ఎంపీ సీట్లలో గెలుపు ఖాయము. తర్వాత ఈ తెలంగాణ ప్రజలు అంటున్నారు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని ప్రజలు ఓడించలేదని మనల్ని మనమే ఓడించుకున్నామన్నారు. ఈ మాట కరెక్ట్ మాట్లాడినావు. నీ అహంకారంతో ఓడించుకున్నారు కాబట్టి ప్రజలు ఏం ఓడగొట్టలేదు. ఒక్కనాడైనా ప్రజలను పట్టించుకున్నారా, ప్రజలను పరామర్శించినరా, ప్రజలతో మాట్లాడిరా, ప్రజలను కల్పించారా? ఒక్కరోజున ప్రజలను మీ దగ్గరికి రానిచ్చారా? పోనీ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళారా? ఇంకా మాటలేని సిగ్గులే కదా జర్నన మాట్లాడితే. నాయకుల మధ్య విభేదాలు, పంచాయతీలతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. కేవలం 2% ఓట్లతో అధికారం కోల్పోయామని చెప్పారు. 2% కాదు, 1% వచ్చినా ఓటమి అన్నట్టు. అది అధికారం లేకపోవడంతో ఊళ్ళలో సుంకరి కూడా పలకని పరిస్థితి ఏర్పడింది పేర్కొన్నారు. కాంగ్రెస్ తొత్తులుగా మారిన అధికారులు, తోక జాడిస్తున్న పోలీసులు మళ్ళీ మన మాట వినాలంటే కనీసం 10-12 ఎంపీ సీట్లు సాధించుకోవాలి. ఎంపీ సీట్లు సాధించుకొని మోడీకి అప్పచెప్పాలి తప్ప మీ మాట ఎవరు వినే ప్రసక్తి లేదు. పంచాయతీలు పగలు పక్కన పెట్టి పని చేయాలని కార్యకర్తలను కోరారా? మీరు ఎట్టి కార్యకర్తలను చూసిర్రు, జాబులు ఇచ్చిర్రు, సంపాదించుకున్నారు, వాళ్ళని పెట్టుండి. పాపం కార్యకర్తలను బాధ పెట్టి మీరేమో కోటేశ్వరులు కాండి. ఆస్తులు, అంతస్తులు, ఫామ్ హౌసులు, హెలికాప్టర్లు, బహిరంగ సభలు, మీరేమో పెద్ద పైనుంచి దిగొచ్చారు పోర్టుగాళ్ళు. ఇప్పుడు కార్యకర్తలకు ఇబ్బంది పెట్టుర్రి. మంచి తెలియని వాళ్ళు రా బాబు మీరు. ఫస్ట్ జంపు జిలానీ రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాగానే జూన్ 4న మొట్టమొదటి జంపు జిలానీ అయ్యేది చోటాబాయి రేవంత్ రెడ్డి అనే కేటీఆర్. తర్వాత బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బీఆర్ఎస్ను, తర్వాత కరీంనగర్, మల్కాజ్గిరి, నిజామాబాద్, చేవెళ్ల మరికొన్ని స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను రేవంత్ రెడ్డి పోటీలో నిలిపారని ఆరోపించారు. జీవన్ రెడ్డి కరీంనగర్ టికెట్ అడిగితే ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్లో పోటీకి దింపారు. స్థానికంగా ఉండే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారన్నారు. ఇది బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కోసము రేవంత్ రెడ్డి చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, అదే జరిగి ఉంటే మన ఇంటి ఆడపడుచును జైల్లో పెడతారా అని ఆయన అడిగారు. బండి సంజయ్ చర్చకు సిద్ధమా? 5 ఏళ్ళ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్కు ఏం చేయలేదని కేటీఆర్ విమర్శించారు. వేములవాడ, కొండగట్ట ఆలయంలో ₹1 కూడా తీసుకురాలేదని, 5 ఏళ్లలో చేసిన పనులపై చర్చకు సిద్ధమా అని సంజయ్కు సవాల్ విసిరారు. సంజయ్ 5 ఏళ్లలో జడ్పీ, మున్సిపల్, మండల సమావేశాలకు హాజరు కాలేదని, చివరకు పార్లమెంటుకు కూడా వెళ్ళి మాట్లాడేందుకు ఆయనకు ఏ భాష రాదని ఎద్దేవా చేశారు. శ్రీరాముడు అందరి వాడని, మనం కూడా జై తెలంగాణ, జై భారత్తో పాటు జై శ్రీరామ్ అందామని పిలుపునిచ్చారు.
కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉందని ఆయన చెప్పారు. కాబట్టి ఈ విషయంలో కేటీఆర్ మాట్లాడే మాటకు ఒక్కదానికి పొంతన ఉండదు. రేవంత్ రెడ్డికి ఏమడుగుతున్నాడు, పార్లమెంట్ ఎన్నికలు రాగానే రేవంత్ రెడ్డి జంప్ అంటుండే, ఎందుకు నీకు ఏమైనా జ్యోతిష్కం టచ్ అయిందా, లేకపోతే ఏమైనా కలబడ్డదా, లేకపోతే నీకు మొదలే చెప్పిండా, లేకపోతే రేవంత్ రెడ్డి నీకు ఏమైనా మిత్రపక్షమా, లేకపోతే క్లాస్మెంటా, లేకపోతే గ్లాస్మెంటా, ఎట్లా అని చెప్తున్నాడు? ఒక రాష్ట్ర సీఎం ప్రజలు ఇచ్చిన అధికారంతో జంప్ అవుతాడంటే రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారు? సిగ్గుండాలి మాట్లాడడానికి. మీరు అట్లే జంప్ అయినరా? మీరు ఆ విధంగా జంప్ అయినరు కదా. మీకు వచ్చే 39 సీట్లలో లాస్యనందిత చనిపోయిన తర్వాత 5-6 మంది కాంగ్రెస్లో జంప్ అయిపోయినరు. అంటే మీ నిర్లక్ష్యం పరిపాలన, నీ అవినీతి పరిపాలన చూసి కాంగ్రెస్లో జంప్ అయినరు. మీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలేది మీ కుటుంబ పరిపాలన 4-5 మాత్రమే. అందరూ పోతారు, ఎవరు ఉండరు. లాస్ట్కి వస్తే ఇదే పార్టీలో మీరు మీ డాడీ 2014లో 42 మందిని టీడీపీ పార్టీని భూస్థాపితం చేసిన ఘనత మీది. కాబట్టి సేమ్ మీలాగానే రేవంత్ రెడ్డికి రేపు గేట్లు ఓపెన్ చేసి మిగతా వాళ్ళందరినీ చేర్చుకుంటాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడతావు, బీజేపీలో జంప్ అని అప్పుడు చూపిస్తాడు. నీకు సురుకులు ఎట్లుంటాయి అప్పుడు చూపిస్తాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద. తర్వాత కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బీఆర్ఎస్ను ఓడించేందుకు కరీంనగర్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, చేవెళ్ళ మరికొన్ని స్థానాల్లో డమ్మీ అభ్యర్థులు. మీరు పెట్టింది మీకు కార్యకర్తలే దొరకలే. లాస్ట్కి వస్తే పాపం పద్మారావును ముసలోడు అయ్యిండు, ఆయన దగ్గర డబ్బు లేకున్నా మేము ఇస్తామన్నట్టుగా సికింద్రాబాద్ ఎంపీగా డమ్మీ క్యాండిడేట్ పెట్టిన ఘనత మీది. మీకు కార్యకర్తలే లేరు. ఎవరినైతే తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయి కిరణ్ను మీరు పోయినసారే ఓడగొట్టిరు, మళ్ళీ ఈసారి ఉంటే వాళ్ళు వెనకకు జరిగిండ్రు. ఎందుకు? మీరు చేసేదేమో మంచి సంసారం, మిగతాలేమో వ్యభిచారం, ఆ టైప్లో ఉంటారు మీరు. కాబట్టి ఈ విషయాల్లో ఎవరు మీకు కార్యకర్తలు లేరు. కార్యకర్తలు లేకుండా ఎవరినో మీరు ఇప్పుడు దాన్ని అంటగట్టారు. ఈ అంటగట్టారు కాబట్టి రేపు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇవన్నిట్లలో మీకు జీవన్ రెడ్డి కరీంనగర్ టికెట్ అడిగితే ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్లో పోటీకి దింపారని. అది అధికార పార్టీ, అది ఎక్కడిస్తే హైకమాండ్ అనేది ఉంటుంది, దానికి ఒక స్థితిగతి ఉంటుంది, విధి విధానం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ప్లేస్లో ఖచ్చితంగా కంటెంట్ చేస్తారు. మీరు ఎద్దేవా చేసేసి ఏదో విధంగా ఈయనని ఇక్కడ ఇచ్చిండ్రు, అక్కడ ఇచ్చిర్రు, దాన్ని దింపారు, డమ్మీ ఇచ్చిర్రు, ఇవన్నీ మీ పరిపాలన చేతగాని మాటలు తప్ప ఇంకేముండయి. తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు. అవును, డమ్మీ అభ్యర్థి అని మీకు అనిపించింది, కానీ వాళ్ళకి అనిపించలే కదా, పబ్లిక్ అనిపించాలి కదా. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కోసం రేవంత్ రెడ్డి చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు? వాళ్ళు ఏమైనా ఫ్రెండ్సా? నీ మీద ఉన్న ప్రేమ వాళ్ళ మీద చూపించాలనా, లేదా వాళ్ళ మీద నీ మీద చూపించాలనా? ఇప్పుడు అక్కడ ఉన్నది ఆయన కంటెంట్ చేసే వ్యవహారము, ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన అక్కడ నిలబడుతున్నాడు. బండి సంజయ్ బీజేపీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. దాంట్లో మీరెట్లా మ్యాచ్ ఫిక్సింగ్ అని మాట్లాడతారు? అది అర్థం కాకుండా బీజేపీ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది? 39 సీట్లు మీకు వచ్చినప్పుడు మోడీ గారు మీకు ఏమన్నారు? క్లారిటీగా మోడీ గారికి మీరు అంకితం చేస్తున్నారు, పోనీ మీకన్నా తీసుకుంటున్నారు. ఇదే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్క సీటు ఉన్న రాజాసింగ్ను వదులుకుంటే ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. గోడ మీద పిల్లి లాంటి ఎంఐఎం 7 సీట్లు వచ్చినాయి. మీ 39 సీట్లు, మొత్తం 54 సీట్లు ఏర్పాటు చేసుకొని ఏదో అవిశ్వాస తీర్మానం చేసి ఓడించాలనే ప్లాన్ చేశారు. జరిగిందా? అది జరగలేదు. నన్ను బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ రానియలేదు, ఎంఐఎం రానియలేదు. పోయి ఎంఐఎం మీ కళ్ళ ముంగల మీ దగ్గర ఉండి మీ దగ్గర షాడో పనులు చేసుకుంటా కాంగ్రెస్లో కలిసింది. సిగ్గు చేయడు మీకు ఏముంది? అప్పుడు ఆస్తులు ముఖ్యం కదా, మాట, విధి, విధానము. తెలంగాణ రాష్ట్రంలో గౌరవము, సంస్కారం ఉండాలి. సంస్కారం లేకుండా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేదే మీరు. మీ నాన్నకు మీకు అలవాటు అది మొదటి నుంచి. తర్వాత ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, అదే జరిగి ఉంటే ఇంటి ఆడపడుచును జైల్లో పెడతారా? అమ్మమ్మమ్మ, ఇంటి ఆడపడుచు అంటే మీ చెల్లెలు బ్యూటీ పార్లర్ పెట్టి 20 లక్షల వాచని చూపించే తెలంగాణ ప్రజలు నమ్మిరి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీఆర్ జైల్లో పెట్టి లాస్ట్కి వచ్చి సారా దందా చేసి ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసింది. ఇంకా ఇక్కడ తెలంగాణ ఆడపడుచును పెట్టాలంటే ఈ తెలంగాణ ఆడపడుచు ఇట్లాంటివి ఎట్లా రాజకీయ వైఫల్యానికి రాంగ్ రూట్లో పోయి ఇట్లాంటి దందలు చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి.
తర్వాత ఇట్లాంటి పనులు చేసి తెలంగాణ ఆడపడుచులు మోసం చేసి చూస్తూ ఊకుండాలన్నా అంటే నీ చెల్లెలకి తెలంగాణ ఆడపడుచు అంటున్నావు ఓకే పర్వాలేదు, కానీ ఇట్లాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక సీఎం బిడ్డగా ఉండి కొంచెమన్నా అర్థం ఉండాలి. పెంపకం అది పెంపకం, అట్లాంటి పెంపకం ఉంది. తర్వాత ఆయన అడిగారు, ఎవరిని అడుగుతున్నారు? రేవంత్ రెడ్డిని, తర్వాత మోడీ గారిని అడుగుతున్నారు. మరి వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు అడగలేదు? పోనీ వాళ్ళు పిలిచినప్పుడు ఎందుకో పోలేదు? అంటే గవర్నమెంట్ ఈడీ కానీ రేపు సిబిఐ కానీ వాళ్ళు పిలిచినప్పుడు పోకపోతే ఇట్లనే అవుతుంది. అందుకే ఏం చేయాలంటే ఎగిరెగిరి పడదు తమ్ముడు కేటీఆర్. నీకు జరిగిన విషయంలో ఒక్కసారన్నా ఈరోజు మళ్ళీ బండి సంజయ్కు నువ్వు చర్చకు సిద్ధమా అంటావు, ఇక్కడ మోడీని ఎదిరిస్తావు, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎదిరిస్తావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి బండి సంజయ్కి చర్చకు సిద్ధమా అంటారు. ఏం చర్చ చేస్తావు ఆయనతో? నువ్వు ఏం చేస్తావని చెప్పు, ఏం చేస్తావు చెప్పు. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల రామారావు, కవిత, తర్వాత సంతోష్, ఈ కుటుంబ పరిపాలనలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావాలని ఓటమి పాలు చేశారు. తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ పార్లమెంట్ ఎలక్షన్లకు ఏదో సీట్లు సాధించాలి, మసిబుసి మారడిగా చేయాలి, తెలంగాణ రాష్ట్రం పర్యటించి బహిరంగ సభలు పెట్టుకుంటూ ఏదో సీట్లు సాధిస్తే మళ్ళా తిరిగి కేసీఆర్ తెలంగాణకు ఏదో ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణను మళ్ళీ శాసిస్తారని కట్టుకథలు చెప్తున్న అర్థం లేకుండా. కాబట్టి వీళ్లకు మొన్న అసెంబ్లీకి ఏ విధంగా బుద్ధి చెప్పారో ఇప్పటికి ఆ విధంగా బుద్ధి చెప్తారని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఈ విషయంలో ప్రజలే నిర్ణయిస్తారు.